శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 2, సూత్రాలు 32 నుంచి 63 వరకు. శబ్ద విశేషత్ 1, 2, 5, 36. శబ్ద విశేషత్ పదాలలోని తేడా కారణంగా. శబ్ద పదం, విశేషత్ భేదం కారణంగా. సూత్రం 1కి అనగా మనస్సు, మనోమయతో కూడినదే బ్రహ్మం. ఎందుకంటే ఉపనిషత్తులలో ప్రపంచానికి కారణమని సుప్రసిద్ధమైన ఆ బ్రహ్మం గురించి ఈ గ్రంథంలో బోధింపబడింది. సూత్రం 1కి అనుకూలమైన వాదన కొనసాగుతుంది. మనసుతో కూడి ఉండటం మొదలైన లక్షణాలను కలిగి ఉన్నది వ్యక్తిగత ఆత్మ కాలేదు. ఎందుకంటే పదాలలో భేదం ఉంది. శతపథ బ్రాహ్మణంలో ఇదే భావం ఇలాంటి పదాలలోనే వ్యక్తపరచబడింది. బియ్యపు గింజ లేదా బార్లీ గింజ లేదా కానరీ పక్షి గింజ లేదా కానరీ పక్షి గింజలోని గుజ్జు ఎలా ఉంటుందో అలాగే ఆత్మలో ఆ స్వర్ణ పురుషుడు ఉంటాడు. కానరీ పక్షి గింజ అనగా కానరీ అంటే గువ్వ, పించ్ మరియు ఇతర పెంపుడు చిన్న పక్షులు తినడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన పోషక ఆహార ధాన్యం. ఇక్కడ ఆత్మలో అనే స్థానార్థక పదం వ్యక్తిగత ఆత్మను లేదా దేహధారి అయిన స్వీయతను సూచిస్తుంది. మరియు పురుషుడు అనే వేరొక పదం అనగా కర్తృవాచకం పదం మనస్సు మొదలైన గుణాలతో కూడిన స్వీయతను సూచిస్తుంది. అందువల్ల ఆ రెండు భిన్నమైనవని మరియు చర్చలో ఉన్న పాఠంలో వ్యక్తిగత స్వీయత ప్రస్తావించబడలేదని మేము నిర్ధారణకు వచ్చాము. సశేషం. శుభం భూయా.